అప్పటికప్పుడు బొబ్బట్లు తినాలనిపించినా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఎక్కువ ప్రాసెస్ లేకుండా వెంటనే ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి గంటల తరబడి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని టిప్స్ కరెక్ట్గా పాటిస్తేనే మీకు పర్ఫెక్ట్ బొబ్బట్లు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ముందుగా అయితే నేను శనగబ్యాలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. మీకు అప్పటికప్పుడు తినాలనుకుంటే హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టుకోండి. నేనైతే టైం ఉంది కాబట్టి ఒక 5 అవర్స్ మామూలు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 5 అవర్స్ తర్వాత చూడండి ఇవి చాలా బాగా నాని ఉబ్బి ఉన్నాయి. మామూలు బొబ్బట్లకైతే మనం వీటిని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని పూర్ణం తయారు చేసుకుంటాం కదా. ఇక్కడ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ గ్లాస్తో మెజర్మెంట్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ శనగబ్యాళ్ళకి నేను 2 గ్లాసుల బెల్లం తురుము యూస్ చేస్తున్నాను. సో అన్నిటికీ కూడా ఇదే గ్లాస్ యూస్ చేసుకోవాలి. 2 గ్లాసుల బెల్లం వేసిన తర్వాత దీంతో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పలుకు అనేది లేకుండా చాలా సాఫ్ట్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలా అయితేనే ఈ లిక్విడ్ బొబ్బట్లు చాలా చక్కగా పొంగుతాయి. సో చూసారు కదా, ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇష్టమైతే మైదా పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, అవి ఇంకా చాలా బాగా వస్తాయి. కానీ నేను హెల్త్ వైజ్ మంచిదనేసి గోధుమ పిండి బెల్లంతో తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి చాలా మంచిది. లిక్విడ్ పరాటాలు ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి కదా, అదే స్వీట్గా తయారు చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో నేను తయారు చేశానండి. చాలా చాలా బాగా వచ్చాయి. స్వీట్ అయినప్పటికీ కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ముందుగా మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు ఇంకా బెల్లం లిక్విడ్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదు. సో ముందుగా దీన్నంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనకి జారుడు పిండి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దీనికి కూడా కొలత ఉందండి. మొత్తం నాకైతే 2 గ్లాసుల వాటర్ అవసరమయ్యాయి. అలానే 2 గ్లాసులు కూడా ఒకేసారి వేయకూడదు, ఎక్కువగా ఉండలు వచ్చేస్తాయి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనకి మామూలుగా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం, కానీ అవి తయారు చేసుకోవాలంటే ఎక్కువగా మైదా యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే చాలా చాలా ప్రాసెస్, ఒక్కొక్కసారి సరిగ్గా కుదరవు. వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో బొబ్బట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి బెల్లమట్లు కాదండి. బెల్లమట్లకి మనము శనగబ్యాళ్ళు వేయం కదా, వాటికంటే కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కానీ నేను చెప్పినటువంటి టిప్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూనే మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్, టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా దీనిలో 1 స్పూను నెయ్యి యూస్ చేస్తున్నాను. చెప్పాలంటే నూనె కంటే కూడా నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి. రిఫైన్డ్ ఆయిల్ బదులు మనము నెయ్యి యూస్ చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఇష్టమైతే మీరు నెయ్యి బదులు నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి వేస్తున్నప్పుడు ఇలా ఒకే దారలో రావాలండి. దోశ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మెయింటైన్ చేయాలి. దీనికోసం అయితే నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇది ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. గోరువెచ్చగా అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకొని దీనిపైన 2 గంటల పిండిని వేశాను. పిండిని అయితే అసలు కదల్చలేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 2 మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాల్సి వస్తుంది. మందంగా వేసాం కాబట్టి 2 మినిట్స్ టైం తప్పకుండా పడుతుంది. మీ పెనం థిక్నెస్ని బట్టి 1 మినిట్ 2 మినిట్స్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఒకటి వేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓపెన్ చేసి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని చక్కగా కాల్చుకోవాలి. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయాలండి. మళ్ళీ ఈ వైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి.
కొంచెమే వేసానండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నెయ్యి అయితే. మీకు ఇష్టం లేదనుకుంటే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా సైడ్స్కి ప్రెస్ చేస్తూ ఇంకొక 3 మినిట్స్ కాల్చుకోవాల్సి వస్తుంది. అంటే టోటల్గా 5 మినిట్స్ పడుతుందండి ఒక్కొక్క బొబ్బట్టు తయారవ్వడానికి. కానీ చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పూర్ణం తయారు చేసుకోవాలి, ఉల్లె తయారు చేసుకోవాలి, అదంతా ఏమీ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీకు ఇష్టమైతే పిండిలో సోంపు పొడి లేదంటే జాజికాయ, అలా మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే మీరు భక్షాలు ఎలా అయితే తయారు చేసుకుంటారో సేమ్ అలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి ఇది వేసుకునేటప్పుడు హీట్ తక్కువగా ఉండాలని. సో రెండోది వేసుకునేటప్పుడు మళ్ళీ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనేసి వాటర్ స్ప్రింకిల్ చేసి ఏదైనా క్లాత్తో ఇలా తుడిచేస్తే కొంచెం అది మళ్ళీ చల్లారుతుంది. దానిపైన నెయ్యి అప్లై చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. 2 గంటలు పిండి వేసాను. ఇప్పుడు దీన్ని అయితే పల్చగా రావాలనేసి జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేశాను. పల్చగా చేసినట్టయితే ఎక్కువగా పొంగవండి. అది మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. మందంగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు. మీకు ఈ బొబ్బట్లు ఫాస్ట్గా తయారవ్వాలనుకుంటే మాత్రం 2 పెన్నాలు పెట్టుకొని సిమ్లో ఒకవైపు వేయించుకున్న తర్వాత ఇంకొక పెనం పైకి ట్రాన్స్ఫర్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ప్రెస్ చేసినట్టయితే త్వరగా పొంగుతాయి. చూసారు కదండి. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ కొత్త ట్రెండింగ్ స్వీట్ ఐటమ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.